అందరికీ నమస్కారము. మన మానవ దేహంలో దప్పిక అన్నది ఎందుకొస్తుందని, దేహధర్మమైన ఇందులో విజ్ఞాన మర్మం ఏమైనా ఉందా తెలుసుకుందాము. అయితే దప్పిక అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఎవరికొచ్చినా సరే దాని యొక్క గుర్తేమిటంటే గొంతుకు తడారిపోవడం, ఏదో నాలిక పిడత వంటి సంకేతాలుంటాయి. అయితే మానవ దేహంలో 50-60% రక్తం అనేది రక్తంలో 50-60% వరకు నీరుంటుంది. అంటే ద్రవ పదార్థాలు. అందులో కరిగినవి, కరగనివి కూడా ఉంటాయి. అయితే ఈ విషయంలోని మనకేంటంటే వినియోగం ఎలా జరుగుతుందంటే మొదటిది యూరిన్ ఫార్మేషన్ కొంత వాటర్ పోతుంది. తర్వాత కొంత అవసరమయ్యేటువంటి పచనానికి, ఆహార పచనానికి వాటికి పోతుంది. తర్వాత మన నిత్యావసర దైనందిక కార్యక్రమాలకు కొంత పోతుంది. ఇలా పోగా నీటి యొక్క శాతం ఎప్పుడైతే తగ్గుతుందో అది సంకేతంగా ఇది వస్తుంది. అప్పుడు వెంటనే నీరు తాగాలనేటువంటి